వంగవీటి 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 ఇది వంగవీటి కత్తి కాపును కాసే శక్తి వంగవీటి 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 ఇది వంగవీటి కత్తి కాపును కాసే శక్తి నమ్మని పౌరుష సూక్తి పుట్టిస్తుంది భయము భక్తి భక్తిరే పిండి కసి రౌడీ సముకు ప్రాణమే పోసి వంగవీటి వంగవీటి కాలం రాసిన చరిత్రరా కాలం తీరని కథ ఇదిరా కాలం చూసిన విషమిదిరా కాల కూటమి బెదురునురా వంగవీటి వంగవీటి కత్తులు నూరుతు మిగిలినే మనుగడా మనుగడా గుండె గుండెలు ఉరగిలెను కాగడా కాగడా అడుగు అడుగున ఏదో తడ 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 వణికెను వీధుల భయముతో గడ 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 కనికరమన్నది లేనే లేదురా నర నరము పగేరా కక్షల మంటల సకలతో వంగవీటి వంగవీటి ప్రతి ఒక్క గుండెలో పొగరే పొంగురా ఎదురెలితే వ్యధేరా కొడవలి కత్తుల ఒడిలో కృష్ణ తీరమున కృష్ణ రేగినది ఆధిపత్యముల కోసం ఆధిపత్యముల కోసం బలము బలముతో పోరు సలుపగా కులము కులము నా రోషం కులము కులము నా రోషం కత్తులు నూరుతు మిగిలినే మనుగడా మనుగడా గుండె గుండెలు ఉరగిలెను కాగడా కాగడా అడుగు అడుగున ఏదో తడ తడ వణికెను వీధుల భయముతో గడ గడ వంగవీటి 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 ఇది వంగవీటి కత్తి కాపును కాసే శక్తి కమ్మని పౌరుష సూక్తి పుట్టిస్తుంది భయము భక్తి వంగవీటి 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 మా ఊరి దేవుడు మనసున్న మహారాజు పేదింటి బంధువు వంగవీటి రంగన్న మా తోడై నిలిచాడు మాకై పోరాడాడు నీ ఊపిరి మా శ్వాసే వంగవీటి రంగన్న సింహం నీవే అన్నా మాయన్న
వంగవీటి మోహను రంగన్న మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న నీ బాట మరవని వాళ్ళు నీ మాట వేదమనొల్లు నీ ధైర్యం రోషం విల్లు మోహను రంగన్న దండాలయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా దండాలయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా గర్జించే సింహము నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న శాసనం చూపుల్లో పౌరుషం నువ్వు నడిచి వస్తుంటే శత్రువు గుండెలో భయం భయం ప్రేమించే నిండుగుణం పేదోడి ప్రాణధనం ప్రజల కొరకు ఏ పోరునైనా ఎదురించేటి త్యాగగుణం సమ్మెట తిరుమల గోపీ కృష్ణ నాయుడు సత్తా తమ్మును చూడు వంగవీటి రంగన్నలాగా భయమెరగని మనగాడు కత్తి కన్న బలె బదులు ఉన్నడు తిరుమల గోపీ కృష్ణ నాయుడు వంగవీటి రంగన్నలాగా తల వంచని ఎమటేరు మన్యం శ్రీకాంత్ అన్న చూడు మంచికి మంచోడు వీడు వంగవీటి రంగన్నలాగా కదిలెను సైనికుడు దండాలయ్య వంగవీటి మోహను రంగన్న మా గుండె గూటిలోన కొలువున్నావు రంగన్న దండాలయ్య వంగవీటి మోహను రంగన్న మా గుండె గూటిలోన కొలువున్నావు రంగన్న గర్జించే సింహం నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న గ్రామమే నిన్ను మరవబోదులే ఈ నేల మట్టితో నీ మమకారం చెదరదులే మా సర్వం నీవులే మా దిక్కు దైవమే నిన్ను కొలిచే ప్రజల కష్ట నష్టాలను కడతీర్చావులే నలభీమా చంటన్న డేంజరు తన వాళ్ళ జోలికొస్తే ఆగడు వంగవీటి రంగన్నలాగా గండాన్ని ఎదిరిస్తాడు పసుపులేటి సునిలన్న ధైర్యము మంచి కొరకు ఏదైనా చేస్తాడు వంగవీటి రంగన్నలాగా మనసున్న మగధీరుడు నీ కలలను తీర్చును వీళ్ళు నీ వెలుగులో వెలిసెను వీళ్ళు నీ నమ్మకాల గెలుపును సాధించును వీళ్ళు దండాలయ్య వంగవీటి మోహను రంగన్న నింగి నేల నాగమాకు తోడుండాలన్నా దండాలయ్య వంగవీటి మోహను రంగన్న నింగి నేల నాగమాకు తోడుండాలన్నా గర్జించే సింహం నీరే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న
ప్రతి ఇంట జరుపుకునే నీవే మా పండుగవు నీ మనసు పాటలే మా మేలు కోరును మా కంట కన్నీళ్లు తుడిచే మా అయ్యవు చవకుల కోటే సన్న చూడు ఒక కోపము వస్తే కొదమ సింహము వంగవీటి రంగన్నలాగా తనకుంది వీరత్వము పువ్వల సాధన్ అన్నా చూడు తడాక ఉన్నా కలేదున్నోడు వంగవీటి రంగన్నలా దేనికైనా సయ్యంటడు నీ పేరు నిలబెట్టేరు ఏ తప్పు చేయని వాళ్ళు నీ ఆశయాలను నెరవేర్చే సేవకులు దండాలయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణా జిల్లా కంటి పాపము నీవే రంగన్న దండాలయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణా జిల్లా కంటి పాపము నీవే రంగన్న గర్జించే సింహం నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న నీ బాట మరవని వాళ్ళు నీ మాట వేదమనొల్లు నీ ధైర్యం రోషం విల్లు మోహను రంగన్న దండాలయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్న దండాలయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా గర్జించే సింహము నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న మూడు పూల వనములోన పువ్వు రాలిందోయ్ నగాదారిలో 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 ఆ పువ్వు ఎవరోయమ్మ నగాదారిలో ఆ పువ్వు ఎవరోయమ్మ నగాదారిలో పోరులోన ప్రాణమిచ్చి వంగవీటి మోహన రంగ నగాదారిలో పోరులోన ప్రాణమిచ్చి వంగవీటి మోహన రంగ నగాదారిలో నీ వీర
సముద్రం ఎంత ఉంటుందో నాకు ఐడియా ఉంది కానీ మీరు ఎంతమంది ఉంటారో నాకు ఐడియా రావట్లేదు. ఇలాంటి సమయంలో మీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? నా గుండె కోసిన అదే మాట, నా గొంతు కోసిన ఒకే మాట. చూపాలి
పౌరుష శుద్ధి పుట్టిస్తుంది భయము భక్తి కథ ఇదిరా కాలం చూసినది సంధిరా ఎదురునురా Shanti Raju. DJ Kishore. DJ Shanti Raju. ఎక్కడికక్కడ ఎత్తున తలకి రాత కొడతా ప్రతి అబ్బాయిని గుర్తుకు తెస్తా పుట్టి స్థానం నీకు చేస్తా
Every night I dream of watching you. ముందున్న వారితోటి పెట్టుకుంటే చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో ఉన్నత విలువల శిఖరమ పొంగే సూత్రపథ వాడి తప్పు చేయరంగా సదరిది బాబిది బాలదేవి కన్నా గోపమేమి కాదేవి కొడుకు పెట్టుకు కసి తగ్గపోతే కళ రాసి పరుచుకున్న పంట చూసి తీరా వేసి నీకు వేసి గుర్తు పేరు ప్రతి కోసం తీరసి బుద్ధి చేసి కడుపులన్నీ వేడి చేసి ఉన్నంత గాడి చేసి పుట్టిస్తుంది భయము భక్తి
కాదు కొర కొర మీ సోలవాడు కొమరం పనిలో వదనన్నొస్తుండదిగో భగత్ సింగులా చిన్న చిన్న చీకులు చదువ చెగు పేదలు నన్నే తనుగైతడు ఈ రంధ్రనేలనా మీరు జనేయుడి దేవనితోటి కనకాంతు కిమ్మకే తండ్రు నటి కథన రంగానికి రాహిని ఎక్కి కదలింటో జనసేన చందను పట్టి అందరతో పట్టురితో పట్టుల పంతో ఎల్లు రైచేస్తున్నది అందరతో పట్టురితో పట్టుల పంతో జనసైనికని గడ్డం చెయ్యని నీయుల తీరు వారు మోగే పేరు నీతి గల్లా చోరు పవనన్నది చూడు దిక్కలేగిన వాడు లెక్క తెలిసే తోడు నిగ్రహిస్తున్నాడు పాలకులను నేడు 10 మంది కడుపే ఉండాలంటుండో ఎదిగితే అంతం అవ్వాలంటుండో అందుకనేస్తుండో అదని అలవని పోరాటం అందరదం పట్టురితం అందరదం పట్టురితం పట్టుర పంతో ఎల్లు రైచేస్తున్నది అన్నా క్యాంటీన్ పెళ్లి కానుక విదేశీ విద్య చంద్రన్న బీమా సమాజంలో DJ పేదరికం నిర్మూలన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని Pavan Kudali. ముందుకి నడుస్తున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అయ్యా నేను సింహం లాంటి వాళ్ళం. అయ్యా నేను సింహం లాంటి వాళ్ళం. DJ Pavan Kudali.
కానీ వీళ్ళు ఎంతమంది ఉంటారో నాకు ఐడియా రావట్లేదు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? DJ Shanti Rajan, 84.
సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు. మూడు పూల వనములోన పువ్వు రాలిందోయ్ నగాదారిలో, మూడు పూల వనములోన పువ్వు రాలిందోయ్ నగాదారిలో, మూడు పూల వనములోన పువ్వు రాలిందోయ్ నగాదారిలో, మూడు పూల వనములోన పువ్వు రాలిందోయ్ నగాదారిలో. పువ్వు ఎవరోయమ్మ నగాదారిలో, పువ్వు ఎవరోయమ్మ నగాదారిలో, తోడులోన ప్రాణమిచ్చి మంగళీతి మోహన రంగా నగాదారిలో.
నుంచి మన దాసరాము గారు 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్టేజ్ మీద నుంచి కొంచెం దిగితే ఒక్కసారి అందరూ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరి పూర్తి సహాయ సహకారం ఉంది. అట్లాగే రాధారంగలి మిత్ర మండలి వాళ్ళు బలంగా నిలబడి దీనికోసం పనిచేశారు. రాధా గారు ముఖ్యంగా రంగా గారి అబ్బాయి రాధా గారు ఈరోజు రంగా గారు చేయి అనేక కార్యక్రమాలు ఉంటాయి, అయినా కూడా వారు వీలు చూసుకొని కార్యక్రమాలు రావటం. ముఖ్యంగా కంకిపాడు ఇక్కడ స్థానిక మీరందరూ ఇంత గ్రాండ్గా ఘనంగా హైవే పక్కన రంగా గారి స్టాచ్యూ ఏర్పాటు చేయడం మీ అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మహానుభావుడు, సమాజం కోసం పనిచేసిన మహానుభావులు వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం కూడా కోస్తా జిల్లాల్లో రంగా గారి విగ్రహం లేని ప్లేస్ లేదు. ఈ మధ్యకాలంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా రంగా గారి విగ్రహాలు పెట్టారు. ఈ రోజు పర్టికులర్గా చిత్తూరు జిల్లా తంబాలపల్లిలో కూడా అంగళ్ళ ఏరియాలో ఈరోజు రంగా గారి విగ్రహావిష్కరణ జరిగింది. రాయలసీమ జిల్లాలో జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రగతి నగర్ మిగతా ఏరియాస్ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అంటే నిస్వార్థంగా సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా చరిత్రలో ఉంటారు. చరిత్రలో లేకుండా చేద్దాం చూసినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఉంటారు. మనందరి గుండెల్లో ఉన్నారు. ఆయన నింపిన స్ఫూర్తే ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు ఇంత బలంగా పనిచేస్తున్నాయంటే ఆ మహానుభావుడు నింపిన స్ఫూర్తి, ఆయన త్యాగమే మనందరినీ ఇంత ఫెరోషియస్గా బలంగా ఐకమత్యంగా ముందు నడుపుతుంది. ఆయన ఆశయాన్ని మనం పులికిపుచ్చుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని మనందరం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మీరందరూ ఈ మధ్య కాలంలో జరిగిన ఎలక్షన్లో ఇంత అఖండమైన మెజారిటీ, అద్భుతమైన మెజారిటీతో ప్రజలు వన్ సైడ్గా తీర్పిచ్చారని చెప్పారంటే దాంట్లో రంగా గారి స్ఫూర్తి బలంగా ఉంది. ఈ కూటమిలో ఈ రోజున ఇంత మంచి గెలుపు వచ్చిందంటే రంగా గారి స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తితో ఐకమత్యంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు దివంగత నేత, బడుగు బలహీన వర్గాల నాయకుడు, మరి దాదాపు చనిపోయి 35 సంవత్సరాల ఒక్కను ముందుండి ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని మరి రాముగా చెప్పారు. మరి ఆయన జీవించి ఉన్నంతకాలం పేద ప్రజలకు స్వలాభం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల స్థితిగతులు మార్చడం కోసం ఆయన జీవించారు. దానికి ఉదాహరణ మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇన్ని వేల సంఖ్యలో రంగారు విగ్రహాలు పెడుతున్నారంటే దానికి తార్కాణం ఆయన పేద ప్రజల కోసం ఉద్యమించిన ఉద్యమకారుడు. ఆ ఉద్యమంలోనే అసలు బాసిన మహనీయులు వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించేందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. బోడే ప్రసాద్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు కంకిపాడు చరిత్రలో మరిచిపోలేని రోజు. ఎప్పటి నుంచో గ్రామ ప్రజలు కోరుకున్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఊరు మొదల్లో ప్రతిష్ట చేసుకోవాలన్న కోరికని ఈరోజు 77వ జయంతి సందర్భంగా ఆయన కుమారులు రాధా గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడటం, ఇంత పెద్ద ఎత్తున ఏదైనా రాజకీయ సమావేశం పెట్టాలి అంటే ఇంతమందిని ఒక్క చాటగా తీసుకురావాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. కానీ ఎవరు కూడా పిలవకుండా రంగా గారి విగ్రహావిష్కరణ ఉంది అంటేనే మరి ఇంతమంది యువత ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఈరోజు రంగా గారి చరిత్ర ఒక స్ఫూర్తి.
ఒక ఆదర్శం. రంగా గారు చనిపోయినప్పుడు పుట్టని యువత కూడా ఈ రోజున ఆయనని గుండెల్లో పెట్టుకొని ఈ రోజు స్మరించుకుంటా ఉన్నారు అనంటే ఏ విధంగా ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి ఈ రోజు యువత గుండెల్లో స్ఫూర్తి నింపుతా ఉన్నారు అనంటే ఆయన గతంలో కార్మిక సంఘాలకి, పేద ప్రజలకి ఎంతో మందికి అండగా నిలిచిన వ్యక్తి. ఈ రోజు భూమి మీద లేకపోయినా కానీ ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో జీవించి ఉన్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఎంతో మంది ఈ భూమి పైన పుట్టి చనిపోతా ఉంటారు. చాలా మందిని మరిచిపోతా ఉంటాం. కానీ శతాబ్దాలు మారినా, చరిత్ర మారినా, చరిత్ర మరవని వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం, పేద ప్రజల కోసం, కార్మికుల కోసం, కార్మిక సంఘాల కోసం ఏ విధంగా ఆయన పాటుపడ్డారో ఆ విధంగా సమాజం కోసం మీరందరూ కూడా యువత ఆదర్శంగా తీసుకొని కష్టపడి మరి ఆయన ఆశయాలని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి వేదిక మీద ఉన్న దాసర్ రాము గారు, అలాగే మన ముప్ప రాజా గారు, డాక్టర్ శ్రీమన్నారాయణ గారు, సుదిమల్ల రవీంద్ర గారు, ఇంకా రాజా గారు, అందరికీ నా హృదయపూర్వక అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నుంచి వచ్చారు జనసేన లక్ష్మణరావు గారు పెద్దలు. దయచేసి వేది మీద రండి అందరూ కూడా. వేదిక రాగించిన పెద్దలు దాసర్ రాము గారు, మా సోదరులు శ్రీనివాస్ ప్రసాద్ గారు, ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి అన్ని రకాల సహకారాలు, అనుమతులు కల్పించిన స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 77వ జయంతి సందర్భంగా మీరు ఏ రకంగా అయితే ఎన్నికల్లో అభిమానం చూపించి మెజారిటీ ఇచ్చారో అదే అభిమానంతో ఇవాళ బోడే ప్రసాద్ గారు మనందరికీ అండగా నుంచున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కలిసికట్టుగా ఉండాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రజల కోసం పోరాడితే తప్పకుండా ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పని ఒక ఉదాహరణ కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు. ఇవాళ ఎన్నిసార్లు చేశారు, పదవులు అలంకరించారని చెప్పని ముఖ్యం కాదు, చేసిన కాలంలో ఎంతమందికి తోడుగా నుంచున్నారు, ఎంతమంది తరఫున పోరాడారని చెప్పని ఒక చరిత్రలో ఆయనకు స్థానం సంపాదించిన వ్యక్తి కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన కేవలం 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్నారు. ఆయన భౌతికంగా మన నుంచి దూరం అయ్యి 3.5 దశాబ్దాలైనా సరే ఇవాళ కూడా ప్రతి ఒక్క చాట ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్పంటే ప్రజల తరపున నుంచున్నారు కాబట్టి ప్రజలందరూ గుర్తుంచుకున్నారు. ఆయన ఒక కులం సంబంధించి, ఒక మతం సంబంధించి, ఒక ప్రాంతం సంబంధించి, ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి కానే కాదు, పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అని చెప్పంటే ఒక కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పని కూడా సగర్వంగా ఇవాళ కూడా చెప్పుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యంతో మీరు చూపించే అభిమానం
తప్పకుండా కలిసికట్టుగా అందరం ప్రయాణం చేయాలని చెప్పని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి రంగగారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న రంగా గారి అభిమానులందరికీ ధన్యవాదాలండి. శాంతిరాజు ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? song remixed by DJ Shanti Raju. DJ Kishore. DJ
on my dollar sounding. The pretty body still testing. The pretty naram nylon string. The pretty pair vector khaki. One day planning go. I am styling go. It is following the mind blowing go. He's on the way to do something. సింహం లాంటి వాళ్ళం. సింహం లాంటి వాళ్ళం. ముందుండాలి అన్ని ఆలోచన ఉండాలి. అక్కడ వీడియో వస్తుందంటే మనం ప్రిపేర్ ఉండాలి. వీడియో నాగరాజా అది నాగరాజా వీడియో నాగరాజా ఇది ఎల్లి సపరేట్ రాజా పవరు ఆ పేరే ఒక హోరు పవన్ అంటే
వ్యసనం దీని అమ్మస్తం అలవాటు చేసుకోండి. Nissa